మీకు నమస్కారం. నేను డాక్టర్ సిఎస్ రాయుడు, ప్రొఫెసర్ రిటైర్డ్ ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి అంశము దేవుడు, పరమాత్మను గురించి కొన్ని విషయాలు చెప్తాను. అంటే దేవుడు అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు అనే విషయాన్ని మనము ముందు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మన పూజా విధానాలు కానివ్వండి, ఆచార వ్యవహారాలు కానీ పాటించాలి. నిత్యము పరమాత్మను పూజ చేయడం ఒక సంస్కృతి. ఈ వేద కాలాన్ని 2 కాలాలుగా విభజన చేశారు. అర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ అని. ఈ అర్లీ వేదిక్ పీరియడ్లో పూజలు, ఆ రోజుల్లో ప్రజలు ప్రకృతిని ఆరాధించేవారు. సూర్యుడు, చంద్రుడు, శక్తి అన్నట్లు వీటిని ఆరాధించేవాళ్ళు. పరమాత్ముడు నిర్గుణుడు, నిరాకారుడు అనే ఉద్దేశంతో అర్లీ వేదిక్ పీరియడ్లో యజ్ఞాలు చేసేవారు. ఎందుకంటే పరమాత్మ నిర్గుణుడు కాబట్టి, నిరాకారుడు కాబట్టి, రూపము నామము లేదు కాబట్టి యజ్ఞాలు నిర్వహించేవారు. ఈ యజ్ఞాల ద్వారా అగ్ని హోమం చేసి, ఈ హోమం ద్వారా అగ్ని ద్వారా పరమాత్మనికి తమ యొక్క ఆలోచనలు కానీ సమర్పణ భావంతో అర్పించుకునేవారు. ఈ తర్వాత వచ్చినటువంటి పీరియడ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఈ లేటర్ వేదిక్ పీరియడ్లోనే మనకు దేవతలు కానీ, విగ్రహాలు కానీ, మందిరాలు కానీ, పూజలు కానీ వచ్చాయి. ఈ అర్లీ వేదిక్ పీరియడ్లో కేవలం ప్రకృతిని మాత్రమే ప్రజలు ఆరాధించేవాళ్ళు. సూర్యుడు, చంద్రుడు, విగ్రహాలు, మందిరాలు అనేది మనకు లేవు. హిందూ ఆధ్యాత్మిక విధానంలోనే లేవు. అంటే క్రీస్తు పూర్వము దగ్గర 3000 సంవత్సరాల తర్వాతనే మనకు ఈ యొక్క విగ్రహారాధన, దేవుడు తర్వాత ఆరాధించేటువంటి కార్యక్రమాలు ఏర్పడ్డాయి. ఈ వేదాల ప్రకారము, ఉపనిషత్తుల ప్రకారము మనం ప్రామాణికంగా ఈ దేవుడు అంటే ఎవరు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని గ్రంథాల ప్రకారము మనకు దేవతలు 33 కోట్లు అని కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది. ఇంకా మరి కొన్ని చోట్ల 3 కోట్ల మంది ఉన్నారు అని చెప్పబడింది. ఇంకా నిర్ధారణగా కొన్ని చోట్ల దేవతలు ఉన్నది 33 మంది మాత్రమే. ఈ 33 మంది మానవ శరీరంలోనే ఉన్నారు కాబట్టి శరీరమే దేవుడు, ఆత్మనే దేవుడు. ఈ ఆత్మనే 33 రూపాలలో వచ్చేసి ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు అన్నది ఓ సిద్ధాంతం. ఇదే వేదము తర్వాత ఉపనిషత్తుల యొక్క సారాంశం. కాబట్టి అథారిటేటివ్గా, ప్రామాణికంగా మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎవరు అనే మూలానికి వెళ్ళినట్లయితే పరమాత్ముడు సత్యము, నిత్యము, సమత్వము, సనాతనము అని దీని యొక్క భావం. సత్యం, సత్యం అంటే శాశ్వతమైన వాడు అని. పరమాత్ముడు ఎప్పుడు శాశ్వతుడు. ఏదో ఒక యుగానికి ఒకరు, కాలానికి ఒకరు, ఒక్కొక్క దేవుడు కానీ దేవతలు కానీ ఉండరు. సత్యమైనదే దేవుడు. నిత్యం, ఎప్పుడు నిత్యం మనం ఆరాధించేట్టుగా ఉండాలి ఆ సత్యదేవుని. సత్యం బ్రహ్మ అని చెప్పబడింది. ఆ బ్రహ్మనే దేవుడు. సమత్వం, సమానంగా ఉండాలన్నమాట దేవుడు. ప్రజలకందరికీ ఒకే దేవుడు, సమానంగా ఉండాలి. అంటే ఎంతమంది మానవులు ఎన్ని శరీరాలు ఉన్నాయో అందరిలో సమానంగా ఉంటాడు దేవుడు. వేరువేరుగా ఉండడు. ప్రతి ఒక్క శరీరంలో అంతరమై ఉంటాడు, అంతర్గతంగా ఉంటాడు. పరమాత్ముడనే అర్థమే అంతరము, అంతరంగము, అంతర్భావము, అంతరాంతరాలలో ఉండేవాడు అనమాట. హృదయాంతరాలలో ఉండేవాడు. అణిగిమణిగి ఉంటాడు. అంటే అన్నిటికంటే లోతుగా మన శరీరంలో ఎక్కడైతే నిక్షిప్తమై ఉన్నాడో అతడే దేవుడు అని. దాన్ని మనము అంతరాత్మ అని, అంతర్యామి అని చెప్పుకుంటాం. కాబట్టి సమత్వంగా ఉంటాడు. తర్వాత సనాతనమైన వాడు. సనాతనం అంటే అనాది అయినవాడు అని. అతి పురాతనమైనటువంటి వ్యక్తి దేవుడు. అతి పురాతనమై ఉంటే, అనాది అంటే సృష్టి ప్రారంభ దినమున, ప్రారంభ దశలో ఉన్నవాడే దేవుడు. శాశ్వతంగా ఉన్నవాడు అప్పటి నుంచి ఇంతవరకు అన్నమాట. అంటే మనకు ఈ కల్పం ప్రారంభమై, ఈ కల్పం యొక్క కాలము 432 కోట్ల సంవత్సరాలు. అందులో ఇప్పటికి ఈ పృథ్వీ పైన సృష్టి ప్రారంభమై 200 కోట్ల సంవత్సరాలు అయింది. అప్పుడు ఆ సనాతనంలో దేవుడు ఎవరు ఉన్నారో అతడే దేవుడు. అతన్నే ఆరాధించాలి, మనం ప్రార్థించాలి. సనాతనం అంటే ఆత్మ అని. అంటే ఆదిలో మనకున్న దేవుడు ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి విధానము పక్కన పెట్టండి. సనాతనంలో ఎవరు దేవుడు? రామాయణ కాలంలో ప్రజలకు దేవుడు ఎవరు? ద్వాపర కాలంలో దేవుడు ఎవరు? ఇంకా అంతకుముందు వేదకాలంలో దేవుడు ఎవరు? ఇంకా అంతకుముందు దేవుడు ఎవరు?
ఇట్లా ఆలోచించకపోతే సనాతనమైన వాడే దేవుడు. ఆ సనాతనమైన వాడు ఎవరంటే ఆత్మనే. అందుకే మనం హిందూ మతాన్ని సనాతనమని, సనాతన ధర్మం అని, సనాతన దేవుడు అని పిలుస్తాం. సనాతన ధర్మం అంటే ఒక దేవుడికి సంబంధించిన ధర్మాలు చాలా రకాలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలకు వచ్చినప్పటికీ దేవుడు ఎవరు, అదే ధర్మం. మన వ్యాపార ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది, రకరకాల ధర్మాలు ఉంటాయి. మరి ఆధ్యాత్మిక రంగంలో దేవుడెవరు, ఆ ధర్మానికి దేవుడెవరు, అదే ఆత్మ. ఆత్మనే అనాది అయినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు అంటే సత్యము, నిత్యము, సమత్వము, సనాతనము. ఈ సనాతనమైన వాడెవరో కనుక్కోవడమే గొప్ప పని. జ్ఞానం ద్వారా తెలుసుకొని ఆరాధించుకోవాలి. అంటే నిన్న, నేడు, రేపు ఉండేవాడే దేవుడు. దీనినే మనము భూత భవిష్యత్ వర్తమానం అంటాం. గతించిన కాలంలో దేవుడు ఎవరు, ఇప్పుడెవరు, భవిష్యత్తులో దేవుడెవరు. ఎందుకంటే సత్యమని చెప్పుకున్నాం. సత్యం అంటే శాశ్వతమని. అన్ని యుగాల్లో అన్ని కాలాల్లో శాశ్వతంగా ఒకటే ఉంటారు, అందరూ వేరే రకాలుగా ఉండడానికి వీల్లేదు. అందుకని భూత భవిష్యత్ వర్ధమాన కాలంలో ఎవరైతే ఉన్నారో అతడే దేవుడు. ఈ దేవుని లక్షణాలు ఎలా ఉంటాయి? జనన మరణాలు ఉండవు. దేవునికి జననం ఉండదు, మరణం ఉండదు. సుఖదుఖాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. ఈ లక్షణాల గుణాలు ఎవరికి ఉన్నాయో అటువంటి వాడే దేవుడు. కాబట్టి సద్వస్తువు అంటారు దేవుణ్ణి. సద్వస్తువు, సత్యవస్తువు. సత్ అంటే పరమాత్మ, ఆ వస్తువే పరమాత్మ. దాన్నే తత్ అంటాం. తత్ అంటే పరమాత్ముడు. అందుకే మన వేదాలు కూడా చెప్పబడింది తత్వమసి అని. తత్ అంటే పరమాత్ముడు, త్వం అంటే జీవుడు, అంటే జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మ యొక్క అంశే. మసి అంటే అయితివి అని. అంటే ఆ పరమాత్మ యొక్క రూపం ఏదైతే జీవాత్మ నీ శరీరం ఉందో అది నీవే, ఆ పరమాత్మనే నీవు. అహం బ్రహ్మోస్మి అంటాం. అదే మరి ఇంకా వేదంలో చెప్పింది మనకు గుర్తుంది, ఏకమేవ అద్వితీయ బ్రహ్మం. ఏకం, పరమాత్ముడు ఒక్కడే, అనేకులు లేరు. కాబట్టి ఆ సద్వస్తువే పరమాత్మ వస్తువు. తత్ పదార్థమే బ్రహ్మ పదార్థం. అది ఎట్లా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అంటే సద్రూపంలో ఉంటుంది. సద్రూపం అంటే గోచరము కానిది, కంటికి కనపడినటువంటి వస్తువు అన్నమాట. ఆ వస్తువే సద్వస్తువు అంటాం. సద్రూపంలో ఉంటుంది అది. కాబట్టి ఈ యొక్క అనాలిసిస్ ప్రకారం మనం చూసుకుంటే పరమాత్ముడు నిర్గుణము, నిరాకారము, ఘన పరబ్రహ్మ. ఘన వస్తువు అన్నమాట. అంటే సర్వము వ్యాప్తి చెంది ఉన్నవాడు అని. ఘనం అంటే ఒక చాక్లెట్ తీసుకోండి, అది తీయగా ఉంటుంది. అది ఏ పక్క చూడండి, అన్ని పక్కలుగానే తీయగా ఉంటుంది. పక్కన, లోపల, కింద, సైడు చాక్లెట్ కరిగిపోయినంత వరకు దాంట్లో తీపితనమే ఉంటుంది. సర్వాంతరం అన్నమాట. ఆ మాది దేవుడు సర్వాంతర్యామి అని. అది ఒక లక్షణం పరమాత్మనికి. పరమాత్మ అంటే లక్షణాలు, గుణాలతో మనము పోల్చుకొని చూడాలి. వ్యక్తి కాదు, రూపం కాదు. పరమాత్మకి నామరూపాలు లేవు. నా సత్య ప్రతిమా అస్తి అని మనకు వేదాల్లో చెప్పబడి ఉంది. అంటే ఆకారము, రూపము లేదు అని వేదంలోనే చెప్పబడి ఉంది. అంటే వేదం అంటే బ్రహ్మం, వేదం అంటే జ్ఞానం. కాబట్టి ఆ వేదాలు బ్రహ్మనే చెప్తున్నాడు నేనెవరిని అని. ఈ సృష్టిని ఎందుకు తయారు చేశాను, ఎవరు తయారు చేశారు అని మొత్తము మనకు ఈ వేదాలలో ఉంది. కాబట్టి పరమాత్ముడు నిర్గుణము, నిరాకారము, సాకార వస్తువు, ఘన వస్తువు అన్నమాట. ఇంకా కొన్ని లక్షణాలు ఏమంటే పరమాత్మనికి ఉండేటివి సూక్ష్మము. సూక్ష్ముడు అన్నమాట పరమాత్ముడు. భౌతిక వస్తువు కాదు, అత్యంత సూక్ష్మమైంది. అందుకే వేదాల్లో చెప్పబడింది అస్థూలమనను. అంటే నేను సూక్ష్మము కాదు, స్థూలము కాదు, పరమాణువుని. నా యొక్క రూపమే పరమాణువు. పరమాణు యొక్క సైజు, ఆ రూపంలో ఆ సైజులో ఉన్నవాడే పరమాత్మ. కానీ ఆ యొక్క పరమాణు యొక్క శక్తి ఎంత అంటే కొన్ని వేల సూర్యులు ఉన్నారు చూసారా, ఆ సూర్యుల ప్రకాశం తేజస్సు ఎంత ఉంటుందో అంత తేజస్సు ఆ అణువులో ఉంటుంది. అసలు పరమాత్ముడు దేవుడు అంటే ఎవరండి మీకు అర్థమైందా? పరమాత్ముడు అంటే ఒక అగ్ని అండి. అది ఒక అగ్ని గుండం. రూపం లేదు, నామము లేదు. బ్రహ్మ కానీ, పరమాత్మ కానీ, ఆత్మ అని మనం అంటుంటాము. వీళ్ళందరూ దేవతలు కారండి. నామము, రూపాలు వాళ్ళకి లేవు. అయిన ఒక శక్తి రూపాలు. వీళ్ళకి ఊరికి ఆ పేరు పెట్టడమే కానీ నామం, రూపం ఉండదు. దేవుడు అంటే ఒక శక్తి.
ఒక అగ్నిగుండం అన్నమాట అది. దీన్ని కాంతిపుంజం అంటారు. ఈ రహస్యాలు మనకు అతి పురాణమైనటువంటి గ్రంథాల్లో ఉన్నాయి. దేవుడు ఎవరంటే తేజకణము, భౌతిక రూపం ఉండదు, ఇది ఒక కాంతిపుంజము. కాలక్రమేణా మార్పుకుంటూ వచ్చేసి పురాణ కాలంలో దేవతలు ఇదంతా ప్రసక్తి ఉంది. కానీ సృష్టి ఆదిలో ప్రారంభంలో దేవుడు అంటే ఒక అగ్ని గుండం లాంటిది అనమాట. మనం జ్యోతిర్లింగం అంటాం. జ్యోతి లింగం అంటే జ్యోతిని, ప్రకాశించేటువంటి జ్యోతి. అది ఓ పెద్ద అగ్నిగుండంలోంచి రేణువులు కదా ఎట్లా వస్తుంటాయో ఆ మాదిరి ఆ కాంతిపుంజం నుండి ఆ రేణువులు అట్లా పైకి విహరిస్తూ ఉంటాయి, గాలిలోకి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి దేవుడు అంటే యాక్చువల్గా మూలం వచ్చేసి కాంతిపుంజము, తేజకణము అని అర్థం. సూక్ష్మం అన్నమాట. మరి అంత సూక్ష్మమైనటువంటి దేవునికి మనము ఎటువంటి విగ్రహం తయారు చేస్తాం? ఏ విధంగా ఉన్న బట్టలను విగ్రహానికి అలంకరణ చేస్తాము? దేవునికి ఏ సాంప్రదాయం లేదు. దేవుడు అనాచారుడు, ఏ ఆచారాలు లేవు. ఆచారాలు మనం కల్పించుకున్నట్టే. పరమాత్ముడు సదాచారుడు, దైవాచారుడు. ఆచారం అనేది ఒక కర్మ, మనం ఏది ఆచరిస్తే అది ఆచారం. కానీ పరమాత్ముడు అనాచారం, అతను ఏ సాంప్రదాయాలు ఉండవు. కాబట్టి సాంప్రదాయ వర్గాలు అంటే ఏంటివి? పరమాత్ముడు వైష్ణుడు కాదు, శైవుడు కాదు, శాక్తికేయుడు కాదు, ఘనాపాత్యుడు కాదు, సూర్యుడు కాదు, చంద్రుడు కాదు. ఏ సాంప్రదాయాలు పరమాత్మకి లేవు. దేవుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ట్రాన్స్జెండర్ కాదు. మీరు ఈ గుణాలు లక్షణాలు బట్టి మీరు నిర్ణయించుకోవాలి. మీరు పూజించేటువంటి దేవుని ఈ గుణాలు లక్షణాలు ఉన్నాయా లేవా అని. ఈ విషయాలన్నీ వేద ప్రమాణాలు, ఉపనిషత్తులలో, వేదాలలో, తర్వాత యోగ వాసిష్టము, భగవద్గీత, ఇటువంటి గ్రంథాలలో దేవుడు ఎవరు ఎలా ఉన్నాడని వర్ణించబడి ఉంది. అక్కడక్కడ కొన్ని పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ 3 లింగాలకు సంబంధించిన వాడు కాదు దేవుడు. ఏ ప్రాంతము లేదు, దేశము లేదు, వృత్తి లేదు. నలుపువాడు కాదు, తెలుపువాడు కాదు, చూసారా, పొట్టివాడు కాదు, పొడవువాడు కాదు, ఏ వర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు. అలా అయినట్లయితే అటువంటి వాడు దేవుడే కాదు. దేవుడు సర్వవ్యాప్తి, అందరికీ సమానమైన వాడే. అదే మరి ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు, హేతువాది కాదు. చూడండి, మనం ఎలా ఆపాదించుకొని పర్వతాన్ని డివైడ్ చేసుకుంటున్నాం మనంతకు మనమే. ఈ డివిజన్లో మనం చూసుకున్నప్పుడు ఆస్తికుడే కాదు, ఆయన నాస్తికుడు కాదు, హేతువాది కాదు. మనం ఈ లక్షణాలు ఆపాదించుకొని ఒక్కొక్క వ్యక్తికి ఒక రూపాన్ని మనము రూపొందించుకుంటున్నాం. అదే మాదిరి ఇంద్రియాలు లేవు పరమాత్మనికి. మన గదా ఉన్నట్లు అనేకమైన ఇంద్రియాలు, 96 తత్వాలు శరీరాలు ఉన్నాయి. ఏ ఇంద్రియాలు పరమాత్మనికి లేవు. ఎందుకంటే పరమాత్మ రూపం లేదు కదా, నామము లేదు, ఏ ఇంద్రియాలు లేవు, భౌతిక రూపము లేదు. అటువంటప్పుడు అతనికి ఇంద్రియాలు ఉన్నాయి, ఒక వ్యక్తి రూపంని ఆపాదించడం కుదరదు. ఎందుకంటే పరమాత్ముడు విశ్వమే ఒక శరీరంగా ధరించున్నాడు. అటువంటి దేవుని మనం ప్రదక్షిణం చేయడం అనేది కుదరదు, ప్రదక్షిణం చేయలేము కూడా. ఇట్లా ఆపాదించుకుంటూ రావాలి పరమాత్మ లక్షణాలు, గుణాలని. ఇప్పుడు మన జ్ఞానానికి దేవతలు ఉన్నారు, గణపతి అని, గాయత్రి అని, సరస్వతి అని. పరమాత్ముడు ఎవరు, దేవుడు ఎవరని వర్ణించడానికి వాళ్ళకి అక్షరాలు కూడా లేవు. వాళ్ళ చేత కూడా కాదు, వాళ్ళు కూడా వర్ణించలేదు పరమాత్ముడు ఎవరో. వాళ్ళ జ్ఞానానికి దేవతలు. ఇంకా గ్రంథాలు ఏం చెప్పబడిందంటే, చేతులు, కాళ్ళు, ప్రాణము ఉన్నంత మాత్రాన దేవుడు అని చెప్పడము కల్పించబడింది అని అంటారు కొన్ని గ్రంథాలు. అంటే చేతులు, కాళ్ళు, ప్రాణము అన్నీ మనకున్నట్లు దేవునిగా ఉన్నాయి అని ఆపాదించుకుంటే అది కల్పించబడింది, మనమే కల్పించుకున్నాం అన్నమాట. ఇప్పుడు త్రిమూర్తులు ఉన్నారు, త్రిమూర్తులు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నారు? త్రిమూర్తులకు మించిన దేవుడు ఎవరు? ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? కాబట్టి దేవుడు అంటే మనము ఈ యొక్క 3 స్థితులకు పైకి పోవాలి. ఇదే అవతార ఘట్టం అంటాం, త్రిమూర్తుల వ్యవస్థ. త్రిమూర్తుల వ్యవస్థకు పై వ్యవస్థ ఏది ఉందో ఆ వ్యవస్థనే దైవ వ్యవస్థ, దైవస్థితి. అంటే ఇది భౌతిక సృష్టి. భౌతిక సృష్టి పరిధిలకు అవతల ఉన్నది దేవతత్వము, దైవము. క్రింద ఉన్నదంతా భౌతిక తత్వమే.
కాబట్టి పరమాత్మునికి భాగము లేదు, విభాగము లేదు. భాగ విభాగ అభాగ విహీనుడు, భేద అభేద విభేద విహీనుడు. కర్త కాదు, కర్మ కాదు, భోక్త కాదు, కర్మ కాదు, అకర్మ కాదు, వికర్మ కాదు. వికారములు ఏమీ లేవు పరమాత్మనికి. వికారములు అంటే ఏంటి? వికారం అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉండేదాన్ని వికారం అంటాం. ఇప్పుడు మానవుడు వికారమే, ఈ జగత్ సృష్టి అంతా వికారమే. పోతే ఈ వికార లక్షణాలు ఏంటివి? పుట్టటం, పెరగటం, రూపాంతరం, మార్పు చెందడం, నశింపు కావడం, లాస్ట్ దశలో సంపూర్తిగా వినాశనం కావడం. ఈ 5 లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని వికారము అంటాం. ఈ సృష్టిలోని సమస్త వస్తు పదార్థములన్నీ వికారంలే, ఉత్పన్నమైనవి అన్నీ వికారంలే. పరమాత్మ నుంచి ఏ అయితే ఉత్పన్నమైనాయో అవన్నీ వికారాలే. అనుత్వము, ఉత్పత్తి కానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వికారం కానివి అన్నమాట. కాబట్టి ఈ సృష్టిలో ఉత్పన్నం కాని వస్తువులు ఏంటి? ఉత్పన్నం కాని వస్తువులు 3. ఒకటి పరమాత్ముడు, రెండవది ప్రకృతి, మూడవది జీవాత్మ. ఈ 3 వరకు ఉద్భవించలేదు. ఈ మూడిట్లో ఫస్ట్ది పరమాత్మ. అది సృష్టికి మూలం అన్నమాట, ఒక మాయాశక్తి. ఈ సృష్టికి దేవుడు ఎవరంటే ఆదిమాయనే. ఈ ఆదిమాయ నుంచి వచ్చిన వాళ్ళే ఈ త్రిమూర్తులు కూడా. త్రిమూర్తులకు మూలము. త్రిమూర్తులు ఎవరి నుంచి వచ్చారంటే గుణాల నుంచి వచ్చారు. సత్వరజ స్తమో గుణాల నుంచి వచ్చారు వీళ్ళు ముగ్గురు. ఈ గుణాలు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆదిమాయ నుంచి వచ్చాయి. ఈ సృష్టిలో ఉండేంత ఒట్టి మాయనే. దేవుడు ఆదిమాయ ఒకటే, అది నిర్గుణము, నాకు తెలియదు ఆ మాయ. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ మనం భగవంతుని వర్తించుకుంటూ రావాలి. కాబట్టి పరమాత్మునికి వికారములు లేవు. అంటే గర్భ, జన్మ, జర, మరణము అంటాం. గర్భ, జన్మ, జరామరణాదులు లేవు పరమాత్మనికి. జర అంటే వ్యాధి లక్షణాలు అన్నమాట, వ్యాధి గుణాలు. అవి కూడా మన శరీరంలో ఉంటాయి. అంటే శరీరం నశింపు చేసేటువంటి శక్తి అన్నమాట అది జర. తర్వాత మరణము, గర్భము, జననము, జర, మరణము దేవునికి ఉండవు. కాబట్టి ఒక్కొక్క కాలంలో ఒక దేవుడు, ఒక యుగంలో ఒక దేవుడు, లేదా ఒక్కొక్క ప్రళయానికి ఒక దేవుడు అన్నట్లు ఉండవు. శాశ్వతమైన వాడు అన్నమాట దేవుడు, ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాడు. అంటే అనాదిలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా అదే దేవుడు ఉన్నాడు. ఆది యందు అంటే కల్పం ప్రారంభముందు పరమాత్ముడు వ్యక్తం, వర్తమాన కాలమందు అవ్యక్తం, మళ్ళీ ప్రళయకాలంలో వ్యక్తమవుతాడు. అటువంటి వారే దేవుడు. అంటే ఆది యందు సృష్టి ప్రారంభ కాలంలో ఈ పరమాత్మ నుంచే సమస్తమైనటువంటి చరాచర వస్తు పదార్థాలు, జీవులన్నీ ఉత్పన్నమైనాయి. ఉత్పన్నమైనటువంటి చరాచర ప్రపంచమంతా పరమాత్మలోనే ఉంది, మళ్ళీ బయట ఎక్కడా లేదు. స్థితి కలిగి ఉన్నాయి ఇవన్నీ. స్థితి అంటే ఎక్కడ? పరమాత్మలోనే ఉండడమే. ఇప్పుడు మనము ఈ సృష్టి అంతా ఎక్కడ ఉందంటే పరమాత్మకు పొట్టలోనే ఉంది, బయట లేం మనం. పరమాత్మ మనం చూస్తున్నాడు కానీ మనమే చూడడం లేదు. ఒక మారు మీరు విశ్వరూప దర్శనాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ సృష్టి ఎలా ఉంది, కృష్ణుడి విశ్వాన్ని ఎలా చూపించాడని. కానీ ఆ అణువు లోపలనే పరమాత్మ అనురూపం. ఆ అణువు లోపలనే మనమంతా ఉన్నాం, బయట లేము. ఆ విధంగా మనము చెప్పుకుంటూ రావాలి. లక్షణాలు, గుణాలు వేదాల్లో ఉపనిషత్తులు ఏం చెప్పారో వాటి అర్థం చేసుకుంటూ రావాలి. ఇంకా మనము అవధూత గీతకు వెళ్తే పరమాత్ముడు ఎటువంటి వాడో, ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది. అవధూత గీత ఏం చెప్తుందంటే అవధూత చాలా గొప్పవాడు, త్రిమూర్తులకు అవతారం. వారు ఏం చెప్తారంటే పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, ఈ ప్రాంతాలలో పరమాత్ముడు లేడు అని తెలిసిన వాడే అవధూత. చూడండి అవధూత లక్షణాలు ఎలా ఉంటాయో, ఏమని చెప్తారో. కానీ మనం దేవుని కొరకి పుణ్యక్షేత్రాలకి, నదీ తీరాలకి, ఎక్కడో శరీరాన్ని వదిలేసి దూరం వెళ్తున్నా పరమాత్మను దర్శించుకునేకి. కానీ మన శరీరం లోపలే ఉన్నాడని మనకు తెలియదు. ఆ రహస్యం అవధూతలకు తెలుసు. అందుకే అవధూత గీత ఆ యొక్క విషయం మనకు బహిర్గతం చేసింది. చదవండి బాబు, ఆ అవధూత గీత చదవండి మీరు. అదే మాదిరి మనం ధ్యానం చేస్తుంటాం, చాలామంది ధ్యానం చేస్తున్నారు, ఎందుకు? పరమాత్మ కొరకే. కానీ అవధూత గీత ఏం చెప్తుంది తెలుసా? ధ్యానం వల్ల పరమాత్ముడు లభించడు, తెలియబడడు అని తెలిసిన వాడే అవధూత. చూడండి, మనం దేవుని కొరకు ధ్యానం చేస్తున్నాం,
ఎవరి కొరకు ధ్యానం చేస్తున్నాం? నీ ధారణ దేనిపైన? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎవరు? దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత మనం సాధన చేయాలి. అవి తెలుసుకుంటే మొదలు ఏం చేయాలి? మనము ధ్యానం ద్వారా పరమాత్మను తెలియబడడు అని చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ధ్యానము లేదు, ధ్యాని లేడు, ధ్యేయ వస్తువు లేదు. దేనిపైన మనం ధారణ పెట్టాలి? ఒక విగ్రహం పైన, ఒక గురువు పైన, లేదా పటం పైన, ఒక గ్రంథం పైన, దేనిపైన మనము ఈ ధారణ చూపించాలి? ఆత్మపైనే. ధ్యానం అంటే దేని కోరు? అంతర్ముఖమైంది, అంతర్సాధన. పరమాత్మ శరీరంలోనే ఉన్నాడు, ఆ పరమాత్మ పొందనే చేసేటువంటి సాధననే ధ్యానం. కాబట్టి ధ్యానము లేదు, ధ్యాని లేదు, ధ్యేయ వస్తువు లేదు. ఎందుకు? ఆ ధ్యేయ వస్తువు నీలోనే ఉంది, నువ్వే దేవునివి. ఇంకా దేనిపైన ధారణ చేస్తావు నువ్వు అంటే దీని అర్థం ఏంటంటే పరమాత్మ గురించి తెలుసుకో. నువ్వు చేసేటువంటి కార్యం ఏమీ లేదు. పరమాత్ముడు ఎవరు అని తెలుసుకోవడమే ఒక పెద్ద మహావిద్య. అదే జ్ఞాన విద్య. ధ్యానంలో జ్ఞానం ప్రధానమైంది. అందుకు ఆ వాక్యం చెప్పారనమాట అవధూత గారు. ఇంకా ఏం చెప్తారంటే పూజ లేదు, పూజ్యము లేదు, పూజారి లేడు. నువ్వు పూజారి అవసరం లేదు, నువ్వే పూజారివి. పూజారి ఎవరు? ఆత్మ. నీ స్వస్వరూపమే నీ ఆత్మ. ఇంకా నీకు మళ్ళీ వేరే పూజారి ఎందుకు? వేరే ధారణ దేనికి? వేరే దేవుడు ఎందుకు? సమస్త ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ప్రపంచంలో ఆ ఆత్మ కొరకే. త్రిమూర్తులు ధ్యానం చేసేది ఆ ఆత్మ కొరకే, ఆ ఆత్మ దేవుని కొరకే. ఇంకా నీకు పూజ ఎందుకు? పూజ వ్యవహారాలు ఎందుకు? అవి కూడా అవసరం లేదు. నీ అంతర్మున ఉండే ఆత్మనే దేవుడు. కాబట్టి పూజ లేదు, పూజ్యం లేదు, పూజారి లేడు, నువ్వే పూజారివి అనేటువంటి తత్వాలు మనకు అవధూత గీతలో చెప్పబడి ఉన్నాయి. ఉపాసన లేదు, ఉపాసకుడు లేదు, ఉపాస్య లేదు. చూడండి, పరమాత్ముడు తనువు. తనువు అనేటువంటి పదం మీరు వినింటారు. తనువు అనేది మన హృదయ ప్రాంతంలో ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరము, ఈ మూడు శరీరంలో మధ్యలో ఒక కాంతి మెరుస్తూ ఉంటుంది. ఆ కాంతియే తనువు. ఆ తనువులో మనం తన్మయత్వం అంటుంటాం. దేనిలో తన్మయత్వం కావాలి? దేవునిలో కాదు, విగ్రహంలో కాదు, ఒక రూపంలో కాదు. ఆ తనువులో తన్మయత్వం పొందాలి. అదే తన్మయత్వము అని పేరు. కాబట్టి పరమాత్మ ఉన్నవాడు మన శరీరంలోనే త్రివిధ శరీరాలలో ఉంటాడు, త్రివిధ స్థితులలో ఉంటాడు. త్రివిధ స్థితులు అంటే ఏంటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ అవస్థలో ఉండేవాడే దేవుడు. మనం నిద్రపోతుంటాం, కానీ నీ శరీరంలో అవయవాలు పనిచేస్తుంటాయి. జీవుడు గమనిస్తుంటాడు. మనం కలలు కంటూ ఉంటాం, అన్నీ గమనిస్తూ ఉంటాడు. మనసు పనిచేస్తుంటుంది. ఎలా చేస్తుంటుంది? దేవుడు ఆత్మ పనిచేస్తుంటాడు. నిద్రలో మనకేమీ తెలియదు. శరీరం అంతా వాలిపోయి ఉంటుంది, జడస్థితిలో ఉంటుంది, ఏ జ్ఞానము మనకు ఉండదు. కానీ ఆ సమయంలో శరీరంలో పనిచేస్తే ఎవరు? ఆత్మనే. కాబట్టి త్రిలోకాలు, త్రిజన్మలు, త్రికాల జ్ఞానము ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడే దేవుడు అని నిర్ధారణ చేశారన్నమాట. కాబట్టి ప్రజ్ఞ గలవాడే దేవుడు. ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞ అంటే త్రికాల జ్ఞానం, త్రిలోక జ్ఞానం, త్రిజన్మల జ్ఞానం. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడింది. ఈ జ్ఞానం ఎవరికుందంటే శుద్ధ జ్ఞానం, శుద్ధ ప్రజ్ఞ ఒక పరమాత్మకు మాత్రమే ఉంది. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. మనకు అంత జ్ఞానం లేదు. గత జన్మ మనకు తెలియదు, రాబోయే జన్మ మనకు తెలియదు. ఎందుకు? మనకున్నది పరిమిత ప్రజ్ఞ మాత్రమే. చాలా పరిమితమైన ప్రజ్ఞ, అది మాయా ప్రజ్ఞ. ఆ మాయ వల్ల మన జన్మలు మనకు తెలియవు. పరమాత్మకునే శుద్ధ ప్రజ్ఞ. ఎవరికి శుద్ధ ప్రజ్ఞ ఉందో అటువంటి వాడే పరమాత్ముడు. ఆ శుద్ధ ప్రజ్ఞ ఎవరికి ఉందంటే కేవలం ఒక ఆత్మకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఆయామాత్మ బ్రహ్మ అని మనం చెప్పబడినాయి. మనకు ఉపనిషత్తులు వీటిని గురించి రహస్యాలు క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఈ శరీరానికి ఇంద్రియాలు, ఇతర అవయవాలు పనిచేయడానికి శక్తిని, చైతన్యమును ఎవరు ప్రసాదిస్తున్నారో అటువంటి వారే దేవుడు. మనకు కళ్ళకు దేవుడు కనపడలేడు కాబట్టి విగ్రహం నందు ఉన్నాడని కాదు. మన విగ్రహాన్ని పూజ చేస్తున్నాం కాబట్టి విగ్రహం నందు దేవుడు ఉన్నాడని కాదు. ఇదంతా మాయావనిక, అజ్ఞాన తిమిరం వల్ల. ఈ అజ్ఞాన తిమిరం వల్ల మన వల్ల ఆపాదించుకుంటున్నాము, మూలశక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి చైతన్యమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే దేవవస్తుగా, దేవ పదార్థంగా
ప్రపంచంలో ప్రసిద్ధి చెంది ఉంది. కాబట్టి ఈ శక్తి, ఆత్మశక్తి, దేవశక్తి అనేది దేవతల్లో ఉన్నారు, నీలో ఉన్నారు. నీలో ఉన్న ఆత్మ, ఇతరులో ఉండేటువంటి ఆత్మ, తర్వాత దేవతలో ఉన్న ఆత్మ కూడా ఒకటి. అందరిలో సమానంగా ఉన్నాడు దేవుడు. అదే ఆత్మదేవుడు. ఆ ఆత్మదేవుని పూజించాలి, ఆరాధించాలి. ఇంకా దేవతలకు మిగతా వాళ్ళకి ఏంటి డిఫరెంట్? వాళ్ళకి శక్తులు ఎక్కువ ఉంటాయి, మనకు శక్తులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే అది వాళ్ళ సృష్టి కార్యం. చాలా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఎక్కువ శక్తులు ఉంటాయి, మనకు తక్కువ శక్తులు ఉంటాయి. మనం కూడా దేవుళ్ళమే. మానవ శరీరం కూడా దేవతతో సమానమే. ఈ శరీరం అంతా భగవంతుని యొక్క నిర్మాణమే. భగవంతు యొక్క అణువుతోనే మొత్తము ఆ అణువు నుండే మార్పు చెంది ఆ అణువే దేవానువే, దైవానువు, దైవకణము అంటాం. ఆ దైవకణమే భౌతికంగా రూపాంతరం చెంది శరీరంగా మారింది. మనకు కూడా సృష్టి కార్యము, సృష్టి బాధ్యత ఉంది. ఎందుకు? మనము సృష్టిని నిర్మిస్తున్నాం అంటే ఎవరిని? పిల్లలు పుట్టిస్తున్నాం, సృష్టి నిర్మాణం చేస్తున్నాం. మనం కూడా సృష్టి నిర్మాణంలో మనం కూడా భాగస్వాములమే. ఈ సృష్టిలో మానవులను పుట్టించేది మనమే. దేవతలు మానవులను పుట్టించలేరు, మనమే పుట్టించేది. కాబట్టి దేవతలకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో మనకు కూడా అదే బాధ్యతలు ఉన్నాయి. మనం కూడా ఈక్వల్గా పరమాత్మతో సమానమే. అయితే మనం కనుక్కొని దాని గురించి తెలుసుకునే విధానంలో మార్పు ఉంది. కాబట్టి భగవంతుడు ఎవరిని తెలుసుకోవడమే నీకు ఆరాధన, పూజ. కానీ భగవంతుని ఆరాధన చేయడం కాదు, తెలుసుకోవడం గొప్ప పని. కృష్ణుడి గీతలో చెప్తాడు, మీలో ఊపిరి ఉన్నంత వరకు నన్ను గురించి ఒక మారు మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఆ ఊపిరి పరమాత్ముడే, ఆ ప్రాణము పరమాత్ముడే. ఈ ప్రకారము మరొక సందర్భంలో మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే.